వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. అందరికీ నమస్కారం. నా పేరు మరి శివరామకృష్ణ, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి. నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి గ్రామంలో అంబటి దీపుని గత ఈ నెల 11వ తారీఖు అత్యంత పైశాచికంగా చెరువులో పడేసి హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులందరికీ, బంధువులకి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దీనిలో హత్య చేసిన వారికి సంబంధించి ఎవరైతే వీళ్ళు అనుమానిస్తున్నారో వాళ్ళ పేర్లతో కేసు పెట్టడం జరిగింది కుటుంబ సభ్యులు. కానీ ఈరోజు వరకు ఎవరైతే దోషులుగా చెప్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం జరిగిన దానిలో కానీ, సీసీ కెమెరాకు సంబంధించి ఒక గంట సేపు మాయమవటంలో కానీ, అట్లాగే దీపు ఫోను ఈరోజు వరకు కూడా కనపడకుండా చేయటం దానిలో కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే దీపు ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి అత్యంత దారుణంగా మీరు అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పండి అని చెప్పి బెదిరించి వాళ్ళని కొట్టడం అనేది ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద పూర్తి విచారణ జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దీపు తల్లిదండ్రులు ఎవరైతే దోషులని చెప్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. అలాగే పోస్ట్ మార్టం సంబంధించి ఎవరైతే పోస్ట్ మార్టం సరిగా జరగలేదని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే ఈరోజు చెరువులో పడి కుర్రాడు చనిపోతే నోట్లో నుంచి నీళ్లు రావాలి, నీళ్లు కూడా రాని పరిస్థితిని చూసాం. చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. లేకపోతే గనక మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.